హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు టేస్టీ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 4 కోడిగుడ్లను కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే కోడిగుడ్లు బాయిల్ అయ్యేటప్పుడు పగలకుండా ఉండడానికి. ఇప్పుడు మన కర్రీకి కావాల్సింది 2 టమాటా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే మనకి కర్రీ త్వరగా అయిపోతుంది, త్వరగా వేగిపోతాయి కాబట్టి. మనం ఉడికించిన గుడ్లని కాసేపు చల్లార్చి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి గుడ్లను ఫ్రై చేసుకోవాలి. మనం ఘాట్లు ఎందుకు పెడుతున్నామంటే కోడిగుడ్లకి అవి ఫ్రై అయ్యేటప్పుడు పగలకుండా ఉండడానికి అండ్ మనకి కూరలో వేసినప్పుడు మసాలా బాగా పట్టడానికి. ఒక 2 minutes కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి 3 to 4 minutes కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఫ్రై చేసిన గుడ్లు కూడా వేసి మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం, మనకి కావాల్సిన సరిపడా నీళ్ళు వేసి కలపాలి. ఇప్పుడు 5 to 6 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మన టేస్టీ ఎగ్ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.